హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆర్కే షైనింగ్ స్టార్. ఇవాళ లాగ్ వచ్చేసి ఇవాళ అయితే మా వైఫ్ పూజితది బర్త్డే అయితే ఉంది. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఎలా చేస్తామో చూపిస్తాను. తన బర్త్డేకి అయితే ఇలా రెడీ అయితే చేసేసినాము. ఫైనల్గా సెటప్ అయితే ఇది. తనైతే కేక్ కటింగ్ చేయడానికి రెడీగా ఉంది. బర్త్డే గర్ల్ అయితే రెడీగా కూర్చుంది కేక్ కట్ చేయడానికి. జస్ట్ 12 o'clock అయితే కేక్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేస్తాం మనం. సో ప్రస్తుతం అయితే టైం అయితే 12 అయితే అవుతుంది. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం. ప్రస్తుతం అయితే ఒక క్యాండిల్ అయితే వెలిగించేసాం. క్యాండిల్ వెలిగించి మళ్ళీ ఈ స్పార్క్లింగ్ క్యాండిల్స్ మెల్లగా వెలిగించేసాం. హ్యాపీ బర్త్డే పూజిత గౌడ్. ఆర్కే షైనింగ్ స్టార్, ఆర్కే పూజిత గౌడ్. ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. తర్వాత నేనైతే ఒక గిఫ్ట్ ఇచ్చిన తనకైతే బుద్ధ స్టాచ్యూ అయితే చాలా ఇష్టం. నాకు కూడా బుద్ధ అంటే చాలా ఇష్టం. సో నేనైతే అదైతే గిఫ్ట్ ఇచ్చాను తనకి. తనతో ఓపెన్ చేపిస్తున్నాను ఇప్పుడైతే పార్సల్. గిఫ్ట్ అయితే చాలా బాగుండే. అది కొంచెం కాస్ట్లీ ఉండే, బట్ గిఫ్ట్ అయితే సూపర్ ఉండే. అది తనైతే ఇల్లు చెత్త కావద్దని ఆ చెత్త అంతా మొత్తం కవర్లో అయితే వేస్తుంది ప్రస్తుతానికి. మళ్ళీ ఎక్కడ ఉడవాల్సి వస్తుందో అని చెప్పి. ఫైనల్గా గిఫ్ట్ అయితే ఇలా ఉంది. బుద్ధ స్టాచ్యూ. స్టాచ్యూ ఫినిషింగ్ అయితే పెయింటింగ్ అయితే సూపర్గా వచ్చింది. అది ఆన్లైన్ ప్రోడక్ట్. అది గిఫ్ట్ అయితే సూపర్ ఉండేది. అయితే తనకైతే చాలా నచ్చింది. సర్ప్రైజ్ అయిపోయింది ఫుల్. గిఫ్ట్ చూడడంతోనే తను ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయింది. బుద్ధ స్టాచ్యూ అంటే చాలా చాలా ఇష్టం తనకి. నాకు కూడా చాలా ఇష్టం. మేబీ ఇది అయితే నా తరఫు నుంచి అయితే సెకండ్ గిఫ్ట్ ఉండొచ్చు బహుశా. మేబీ ఫస్ట్ గిఫ్ట్ అయితే వేరే ఒకటి ఉండే. ఇది తర్వాత ఇంకొక గిఫ్ట్ మళ్ళీ ఇంకొకటి ఇచ్చాను. ఇది తనకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, అందుకని చాక్లెట్స్ ఒక బాక్స్ ఇచ్చాను. ఫైనల్గా
అంత అయిపోయింది. కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాం క్యాండిల్లో. ఈ క్యాండిల్ లైట్ కూడా తనకి చాలా ఇష్టం. సో నేనైతే ఇలా ప్లాన్ చేసి ఇలా అయితే సెటప్ చేశాను. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. గిఫ్ట్ అయితే ఇలా ఇచ్చేసాను. కేక్ కటింగ్ గిఫ్ట్స్ అయితే ఇలా అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ డే అయితే మేము ఇక్కడ నుంచి వేరే దగ్గరికి అయితే ప్లాన్ వేసినాం. నెక్స్ట్ డే తన బర్త్డే రోజు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే టెడ్డీ బేర్ రెస్టారెంట్ ఉంది కదా, దాంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి వస్తుంటాయి కదా, ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది అది. ఆ రెస్టారెంట్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. లాస్ట్ టైం మేము February 14th ఇక్కడికి అయితే వచ్చినాం. ఫుల్ రష్ ఉండడంతో మేమైతే రిటర్న్ వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చాం. కానీ ఇదైతే సూపర్ ఉంది రెస్టారెంట్. మొత్తం పింక్ 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 ఉంటుంది అంతా. సూపర్ ఉండేది అయితే. మా వైఫ్ బర్త్డే ట్రీట్ అయితే ఇవ్వడానికి ఇక్కడికైతే వచ్చేసినాం ఫైనల్గా. ఈ రెస్టారెంట్ పేరు అయితే లావియన్ రోజ్ కేఫ్. ఇది గచ్చిబౌలిలో ఉంది. ఇలా అయితే ఫొటోస్ దిగాం కొన్ని. లంచ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే ఇట్లా తీసుకున్నాము. ఫొటోస్కి అయితే బెస్ట్ ప్లేస్ అయితే అని నేను సజెస్ట్ చేస్తాను. ఇదైతే చాలా సెల్ఫీస్ దిగే వాళ్ళు అయితే ఇక్కడికి రావచ్చు. ఇదైతే మొత్తం టెడీ బేర్సే ఉంటాయి దీంట్లో. ఫుల్ టు టెడీ బేర్స్. ఇలా టెడీ బేర్ లవర్స్కి అయితే ఇది సూపర్ ఉంటుంది ప్లేస్ అయితే. ఎవరైనా ఈ ప్లేస్కి వచ్చారంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా విజిట్ చేయాలనుకుంటారు. అండ్ ఫుడ్ కూడా సూపర్ ఉండే ఇక్కడ. వీళ్ళనైతే ఇలా ఫోటో దించేస్తున్నాను, కొంచెం వీడియో టెడీ బేర్స్లో మధ్యలో. తర్వాత ఇలా అయితే కూర్చొని కొద్దిసేపు అయితే మాట్లాడుకుంటూ కొంచెం అయితే నేనైతే అటు ఇటు తిరుగుతూ ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను నేను. వీళ్ళు ఇక్కడేమో మాట్లాడుకుంటున్నారు. తర్వాత బాల్కనీ సైడ్ అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మేము బాల్కనీ వ్యూ అయితే ఇక్కడ నుంచి చూసుకోండి మీకు ఎలా ఉందో. ఇక్కడ కొంచెం హార్ట్ షేప్స్ అవి వేసి కొంచెం మంచిగా ఉంది ప్లేస్. ఈ టెడీ బేర్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇవైతే ప్లేస్ అయితే సూపర్ ఉంది. ఇది నేనైతే సజెస్ట్ చేస్తాను. బెస్ట్ ప్లేస్ ఇది, బెస్ట్ రెస్టారెంట్ ఇది. ఇది కూడా బాగుంది కదా హార్ట్ షేప్లో. తర్వాత మేము ఇలా ఫొటోస్ అయితే దిగాము. తర్వాత రిటర్న్ అయితే ఇలా వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఆర్కే షైనింగ్ స్టార్ signing off. Love you all. Keep watching.